అంబటి రాంబాబు హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వెంటనే అంబటి రాంబాబు ఆమెకు క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అంబటి రాంబాబు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు 4 గంటలలోపు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి గుంటూరు టు నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలోనే అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తోటి వెంటనే ఈరోజు సాయంత్రం 4 గంటలకు దిష్టి బొమ్మ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మేము పరామర్శిస్తాం. ఏం జరిగిందో క్షుణ్ణంగా దాని మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తాము. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ను కూడా తప్పనిసరిగా మేము ముందు బహిర్గతం చేస్తాం. మేము ఎవరి పక్షానైతే నిజాయితీగా నిబద్ధతోటి పనిచేసే సంఘమే ఎంఆర్పీఎస్. ఎంఆర్పీఎస్ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలమైన సంఘం కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలమైన సంఘం కాదు. ఎంఆర్పీఎస్ అనే సంఘం గత 32 సంవత్సరాల నుండి మాదిగ జాతి అభివృద్ధి కోసం, మాదిగ జాతి అస్తిత్వం కోసం, మాదిగ జాతి ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాటం చేసే సంఘం. దీనితో పాటుగా ఈ సమాజంలో అణగారిన వర్గాల ప్రజల కోసం సందర్భం వచ్చినప్పుడు అది గుండె బజాపు పిల్లల ఉద్యమం కావచ్చు, లేదంటే వికలాంగుల ఉద్యమం కావచ్చు, లేదంటే పేదలకు రేషన్ బియ్యం ఉచితంగా పంచాలన్నటువంటి ఉద్యమం కావచ్చు, అలాగే పేద వృద్ధులు వితంతులకు పెన్షన్ పెంచాలన్న ఉద్యమం కావచ్చు, వర్గీకరణ పోరాటంతో పాటుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసే సంఘమే ఎంఆర్పీఎస్. అంతేగాని ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఎంఆర్పీఎస్ అనుకూలమైన సంఘం కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకమైన సంఘం కానే కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మహిళల పట్ల జరిగిన సంఘటన సంబంధించిన అంశం పైన గౌరవ మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దలు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గౌరవ హోంమంత్రి వర్యులు మాది జాతి ఆడపడుచు దళిత మహిళ అయినటువంటి వంగలపూడి అనిత గారి పైన సిగ్గు శరం లేదా, నువ్వు రాజీనామా చేయవా, పట్టుకొని వేలాడుతుంటావు అనే ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ దండోరా మహాజన సోషలిస్ట్ పార్టీ సంపూర్ణంగా మేము ఖండిస్తున్నాం. నువ్వు రానున్న సాయంత్రం లోపు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి రాంబాబు గారు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటూ 30 ఏళ్ళు రాజకీయాలు వెలబెట్టిన నువ్వు ఎలా ఏ సమస్య పైన విమర్శలు ఎలా చేయాలో కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడడం నీ రాజకీయ జిగదాతనానికి నిదర్శనం అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. నీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ మాటలు, నీ వికల చేష్టలు, నీ సినిమా వ్యవహార పూరితమైనటువంటి మన వాళ్ళు భాషలు ఎత్తుంటాయి కదా, నటనకు సహజసిద్ధమైన నటనకు పేరు కలిసి కమలాసును ప్రకాశాలను పేరు ఉదయిస్తారు కదా, అలాంటి నటన చాతుర్యాన్ని ఎవరి దగ్గర ప్రదర్శిస్తావో చెల్లుబాటు అవుతుంది. కానీ మాదిగ జాతి ముందు నీ కుప్పిగంతులు పనికిరావు అని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. నువ్వు నేర్చుకోలేవు, నీ భాష మారదు, నువ్వు నేర్చుకోలేవు, కనీసం నీ పార్టీని నీకు నేర్పించాలి కదా. ఏ సమస్య పైన ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం స్పందించాలి చెప్పాలి కదా. ఒక మహిళపై